సార్ నమస్తే, మీ పేరండి? అబ్దుల్ హాదీ సార్. సార్ ఏం చేస్తారు? నాది ఐరన్ బిజినెస్, స్టార్ ఐరన్ మార్కెట్. ఏం సార్ 2.5 సంవత్సరాలు అవుతుంది కదా మరి పరిపాలన. అంటే ఇక్కడ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు, కంపేర్ చేసుకుంటారు. అంటే జగన్ పాలనకి చంద్రబాబు పాలన కంపేర్ చేసుకుంటున్నారు. ఏ నాయకుడు మంచి చేస్తే రేపు స్థానిక ఎలక్షన్లో వాళ్ళకి ఓటేస్తారు, కానీ చంద్రబాబు మాత్రం గట్టి బుద్ధి చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం సార్ అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ కంపారిజన్ గురించి? బుద్ధి చెప్పేశారు కదా, పోయినసారి ఎలక్షన్లో బుద్ధి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డికి. ఇంకా బుద్ధి చెప్పటం ఎందుకు, మళ్ళీ మాటకి బుద్ధి చెప్పుకోవటం. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్, ఆయన పరిపాలన బాగుంటుంది. ఆయనకి అన్ని ఎక్కడ ఏం చేయాలనేది ఆయనకి తెలుసు. మంచి తెలివైన మనిషి. ఏ పని అయినా చంద్రబాబు గారే అవ్వాలా, ఎవరి వల్ల అవుతుంది అది. ఆయన ఉంటేనే పని అభివృద్ధి అయ్యిద్ది. ఏదైనా కానీ ఆయన చేయటమే మంచి పని. ఇంకా 5 సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వస్తుందని ఊహిస్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సుపరిపాలన అందించాడు, కానీ ఏదో దుష్ట శక్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. నవరత్నాలు ఇచ్చాడు ప్రజలందరికీ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం సార్ మరి? చూసాం నవరత్నాలు ఏమొచ్చినాయి అవి కూడా చూసాం. ఇప్పుడు ఏదో బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేసామంటే పని అవ్వదు. అభివృద్ధి అనేది జనాలకి కనపడాల. ఇప్పుడు జనం ఎలాగా ఏదో అభివృద్ధి జరిగింది, ఏదో మేము ఇంట్లో కూర్చొని మాకు పింఛన్ వచ్చేసింది ఇంట్లో కూర్చున్నామంటే అది అభివృద్ధి కాదు. ఎలాగా డెవలప్మెంట్ చేయాలా, స్టూడెంట్స్ కుర్రోళ్ళని ఎలాగా ఉద్యోగాల్ని పెట్టాలా, ఎలాగా ఉద్యోగాలు చేయాలా, అభివృద్ధి అప్పుడు జరిగిద్ది. కొన్ని వేల మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే ఎలాగొస్తాయి? బయట నుంచి ఎవరైనా వచ్చి దాన్ని ఇది చేయాలా, కంపెనీలు పెట్టాలా, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా అనేది చంద్రబాబు నాయుడు గారికే అది పని జరిగిద్ది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి చేయాలంటే అది పని రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఒకటే, మన బాబా అంబేద్కర్ గారి బొమ్మ ఒకటి పెట్టారు పీడబ్ల్యూ గ్రౌండ్లో. దాని తప్ప ఆయనకి చూపిస్తానికి ఒక్కటి కూడా అభివృద్ధిలో లేదు. అది చేద్దాం ఇది చేద్దాం అని ఆయన చూపిస్తానికి కూడా లేదు. ఒక్కటి చూపించమండి 5 సంవత్సరాలు, దాని తప్ప ఏం చూపించలేదు. 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా జాబులు ఇచ్చాడు, గ్రామ సచివాలయం అంటూ కొన్ని వేల జాబులు ఇచ్చాడని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఈరోజు యువత అంతా జాబులు చేసుకుంటుందంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి అంటున్నారు కదా సార్. మరి జాబులు ఇచ్చారు, ఏ కంపెనీలో ఇచ్చారు జాబు? ఏ కంపెనీ ఇది? కంపెనీ బయట నుంచి రావాలి కదా, ఏదైనా కంపెనీ అవ్వాలంటే. మేము చూస్తున్నాం కదా, మీరు చూస్తున్నారు. కంపెనీలు ఏమైనా వస్తే ఫలానా కంపెనీ వచ్చిందండి, దాంట్లో 1000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకో కంపెనీ వచ్చింది దాంట్లో 2000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు అని కంపెనీలు చూపిస్తే అప్పుడు ఉద్యోగాలు వచ్చినట్టు, ఏదైనా అభివృద్ధి జరిగినట్టు అది చెప్పాలి. కానీ నేనేదో గణికారం చేసేస్తాను, ఏదో చెప్పేస్తాను, నేను బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తున్నానంటే అది అభివృద్ధి కాదు. అది మేము ఏదో గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ మేము తెచ్చి ఆ డబ్బు ఇక్కడ పనిచేస్తున్నాం అంటే అది అభివృద్ధి కింద రాదు. అభివృద్ధి ఎప్పుడైద్ది? మేము కూడా చూస్తున్నాం, పిల్లలకి జాబులు రావాలా, జాబులు వస్తే వాళ్ళు బయటకు వెళ్ళాలా, ఇతర దేశాలు కానీ ఇక్కడ కానీ ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలా, ఏదైనా పని చేసుకోవాలా, సంపాదించుకోవాలా. ఎవడి కాళ్ళ మీద వాళ్ళు నుంచుంటే అది అభివృద్ధి. ఏదో మేము చెప్పుకునే అభివృద్ధి వచ్చేసింది ఏదో చేసామంటే అది తప్పు. అది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని నేను విజనరీ లీడర్ అని చెప్పుకుంటున్నాడు, కానీ అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు చంద్రబాబు. ఎందుకంటే మోసపూరిత హామీలు ఇచ్చాడు, వచ్చిన తర్వాత ప్రజలు మోసం చేస్తున్నాడు. కంపెనీస్ తీసుకొస్తున్నాడు, కంపెనీలు లేవు, అసలు ఉన్న కంపెనీలు ఎలగొట్టేసాడు చంద్రబాబు. ఇక్కడ బొబ్బు బెనలాగా ఉన్న భూములు కూడా తన బినామీలు కట్టబెట్టేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అలా చెప్పారంటే ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? అక్కడ ఒక అమరావతి ఇక్కడ వద్దు, విశాఖపట్నంలో పెడతాను, కోర్టు తీసుకెళ్ళి ఎక్కడో నెల్లూరు ఒంగోలులో ఎక్కడో పెడతాను, నెల్లూరులో ఎక్కడో పెడతాను, ఇక్కడ ఏదో చేస్తాను, మూడు ముక్కలు ఆట కింద ఆడారు ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పలేదు. ముందు కూడా అదే మాట చెప్పారు, ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు. అమరావతి ఎక్కడైతే మేము నిర్ణయించాం అక్కడే నిర్ణయిస్తున్నామని చెప్పి చూపిస్తున్నారు. పని చేస్తున్నారు, పని జరుగుతుంది, వెళ్ళి చూడమనండి కళ్ళతో. అప్పుడు ఆయన మీద నిండా వేయాలి. కానీ చూడకుండా ఏదో చెప్పిస్తే అది తప్పది. ఎక్కడని మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడి పని చూపిస్తున్నారు. ఆయన గొప్ప ఈయన గొప్ప, అది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయన గొప్ప ఈయన గొప్ప, చెప్పిన మాట మీద నిలబెట్టారు. ఆయన నిలబెట్టి పని చేస్తున్నారు. పని చేసేవారు మంచోడు, కానీ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు మంచోడు కాదు. ఏదో చేసేసామో నేను ఏదో చేస్తున్నానంటే అది తప్పు. ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డారు, ఆయన మొగతనం అది, అంతేగాని వేస్ట్ మాట్లాడకూడదు. అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే సుపరిపాలన అందించారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్. ఏంటి సార్ దాని మీద అసలు మీ ఒపీనియన్? ఒక సామాన్యుడిగా అసలు ఏం చెప్తారు దాని మీద? సుపరిపాలన అందించారంటే ఎక్కడ అందించారు?
అందించారంటే మళ్ళీ ఆయనకి 11 సీట్లు రావటం ఏంటి? అది సీట్లు మంచి మెజారిటీతో గెలవాలి కదా. సుబ్రహ్మణ్యం అడిగినప్పుడు మళ్ళీ జనాలు ఆయనకి మెచ్చుకోవాలి కదా. ఎందుకు మెచ్చుకోలేదు? ఇప్పుడు అది అందుకోలే, అది ఇవ్వలేదు, ఉట్టి పేరుకి చెప్పారు అంతేగాని అడిగింది ఏమి లేదు. ఆయన చెప్పే మాట ఏంటంటే ఏదో పేరుకి చెప్పేస్తున్నారు, ఏమీ ఆయన దానివల్ల ఏమి అవ్వలేదు. అవునప్పుడు ఆయనకి 11 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఆ 11 సీట్లు కూడా రావనుకుని నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ అధికారం ఉన్నాడు కుటుంబ ప్రభుత్వ నాయకులు, అధికార దాహం కోసం ఎంతగానో దిగజారిపోతాడు. వైసీపీ నాయకులంతా యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే సార్, అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పోయినసారి కూడా ఆయన యుద్ధం అని వచ్చారు, ఆ యుద్ధం నుంచి ఓడిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రజలు గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే జగన్ అంటే జనం అంటే జగన్ అని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి అంటున్నారు. చెప్పేవాడు చేయరండి, చేసేవాడు చెప్పడు. అదేంటంటే ఊరికే చెప్పుకుంటున్నారు, ఏదో జగన్మోహన్ రెడ్డి అది చేస్తారు ఇది చేస్తారని. 5 సంవత్సరాలు ఏదైనా చేయాలంటే చేసి చూపించాలా, అప్పుడే జనాలు మెచ్చుకుంటే మళ్ళీ ఓటేస్తారు. మనిషికి ఒక్కసారి ఛాన్స్ ఇస్తాం, ఆ ఛాన్స్లో మనిషి కోల్పోకూడదు. అది కోల్పోయిన తర్వాత మళ్ళీ లేవాలంటే రాదు. సార్, ఇక్కడ డిఎస్సీ మీద అవకతవకలు జరిగాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం సార్ నిజంగా అవకతవకలు జరిగినాయి? అంటే చర్చకి పిలుస్తుంటే లోకేష్ కూడా పారిపోతున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు కదా, రా నువ్వు కూడా రా చూపించండి అని చెప్పారు కదా లోకేష్ గారు. దానివల్ల ఆయన ఏం సమాధానం చెప్పలేదు, ఏదో చెప్తున్నారు, ఏదో అది పెడతాను, కేసులు ఇది పెడతాను, లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతాను, అది ఇది చేస్తాం అన్నారు. ఆయన తప్పులే ఎక్కువ ఉన్నాయి, మన జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు ఎక్కువ ఉన్నాయి. అందుకోసం ఆయన బయటకు రావట్లేదు. ఆయన చెప్తున్నాడు కానీ పని చేయట్లేదు, ఉట్టి పేరుకి చెప్తున్నారు. ఆయన ఇంకా అంతే, ఇంకా నెక్స్ట్ కూడా ఆయన రారు. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వమే వస్తుందని కోరుకుంటున్నాను. జిఎస్టీ పోస్టు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి కోలుకుని ఇవ్వలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పరిపాలన చేస్తానంటే అది ఎక్కడి దాకా న్యాయమని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆయన